నేపాల్‌లో ప్రభుత్వం ఎందుకు కూలింది? ఈ జన్‌జీ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు ఎందుకొచ్చినియి ఆ రోజున? అంటే సోషల్ మీడియాలో ప్రభుత్వం అట్లా దిగిపోవాలి, ఇట్లా దిగిపోవాలని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం గాక టోటల్‌గా బ్యాన్ పెట్టేసింది ప్రభుత్వం. వెంటనే జన్‌జీ అంతా రోడ్డెక్కారు, ఉద్యమించారు. దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ కొంతమంది అసాంఘిక శక్తులు పార్లమెంట్‌లో ప్రవేశించారా, ప్రధానమంత్రి కార్యాలయం దెబ్బతీశారా, అధ్యక్షుడి దగ్గరికెళ్లారా, ఇదంతా గొడవ రచ్చ నడిచింది అయ్యింది. తర్వాతన అది బ్యాన్ ఎత్తేసినా కూడా దాడులకు దిగారు. బ్యాన్ వెంటనే పొద్దున కల్లా ఎత్తేసారు. అయినా దాడులకు దిగారు. ప్రభుత్వం మార్చుకొచ్చారు. ఇప్పుడు చూస్తే తాజాగా భారతదేశంలో జన్‌జీ ఉద్యమాలని ఈయన రాహుల్ గాంధీ పిలుపునిస్తున్నాడు కదా, మీరు వచ్చేయండి, రోడ్డు మీదకి వచ్చేయండి అని చెప్పేసి హర్ష్ గోయంకా తాజాగా ఒక ట్వీట్ చేయడంతో సంచలనం అయిందనమాట. ఇన్స్టాలో రీల్స్ చూడందే రోజు గడవని ఈ రోజుల్లో చాట్ జీపీటీ ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి గూగుల్ చాట్ జీపీటీకి పోతున్నటువంటి ఈ రోజుల్లో ఈయనేమడిగాడంటే పారిశ్రామిక ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా ఇవి లేని రోజు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది అని చెప్తూ ప్లాన్ బి ఏముంటే బాగుంటుందో చెప్పాలి, ఒకవేళ ఇవే గనక నిషేధిస్తే ఏంటి అన్నటువంటి పాయింట్ అడిగాడు అనమాట. దాంతో ఏది ఇన్స్టా, గూగుల్ ఎక్స్ని అమెరికా బ్యాన్ చేస్తే ఎట్లా ఉంటుంది భారత్లో, ఎందుకంటే అవన్నీ అక్కడ సంస్థలు కదా. అప్పుడు అమెరికా గనక మన దేశంలో ఇవ్వద్దు అని వాళ్ళని బ్యాన్ చేస్తే ఏమవుతుంది అన్నట్టు. దానికి పబ్లిక్ ఏమంటారంటే ఆల్టర్నేటివ్ కుదురుతుంది. ఒకటి, ముందు చాలామంది ఈ చూడడం మానేసి పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని చెప్పేవాడు కొంతమంది. అయితే మన స్వదేశీ ఇప్పటికే అరటి ఇట్లాంటివి వచ్చినాయి కదా, అవి ఎదుగుతాయి, స్వదేశీ యాప్లు ప్రత్యామ్నాయాలు పుట్టుకొస్తాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు.